వెల్కమ్ టు అక్షరమాల. ఈరోజు అక్షరమాల సైకాలజీకి సంబంధించి కొన్ని ముఖ్యమైన క్వశ్చన్స్ అనేవి చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. పరస్పర సంబంధాలను రాబట్టే వ్యక్తి అంతర్గత శక్తియే ప్రజ్ఞ అని నిర్వచించిన మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త ఎవరు? ఆప్షన్స్ వచ్చి ఆల్ఫ్రెడ్ బినే, విలియం స్టర్న్, స్పియర్మ్యాన్, తారండైక్. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి స్పియర్మ్యాన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అమూర్త ఆలోచన సామర్థ్యమే ప్రజ్ఞ అని ప్రజ్ఞను నిర్వచించింది ఎవరు? ఆప్షన్స్ వచ్చి స్టెర్న్, వెర్నర్, టెర్మన్, గిల్ఫర్డ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చి టెర్మన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మొత్తంగా ఆలోచించే సామర్థ్యం లేక మానసిక శక్తే ప్రజ్ఞ అని ప్రజ్ఞను నిర్వచించిన వారు ఎవరు? ఆప్షన్స్ వచ్చి స్పియర్మెన్, ఆల్ఫ్రెడ్ బినే, తారండైక్, వెర్నర్. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి వెర్నర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ప్రజ్ఞకు సంబంధించి క్రింది వాటిలో సరికాని అంశాన్ని గుర్తించండి. ఆప్షన్స్ వచ్చి ప్రజ్ఞ ఒక మానసిక శక్తి, ఇది ఆనువంశికం ద్వారా సంక్రమిస్తుంది. నెక్స్ట్ ఆప్షన్ వచ్చి ప్రజ్ఞ అనేది అమూర్తమైంది. నెక్స్ట్ శిక్షణతో మెరుగవుతుంది లేదా శిక్షణతో పెరుగుతుంది. చూడండి, ప్రజ్ఞకు సంబంధించి సరికానిది అన్నారు కదా. ఫస్ట్ ఆప్షన్ చూడండి, ప్రజ్ఞ అనేది ఒక మానసిక శక్తి, ఇది కరెక్టే. నెక్స్ట్ ప్రజ్ఞ అనేది మనకి అనువంశికంగా వస్తుంది, సెకండ్ ఆప్షన్ కూడా కరెక్టే. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ ఒకసారి చూడండి, ప్రజ్ఞ అనేది అమూర్తమైంది, కరెక్టే. ఫోర్త్ ఆప్షన్ చూడండి, శిక్షణతో పెరుగుతుంది, అంటే శిక్షణ ద్వారా మనం దీన్ని మెరుగుపరుచుకోలేం. కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడు, శిక్షణ ద్వారా పెరుగుతుంది అన్నాడు కాబట్టి సరికాని అంశం అన్నాడు కాబట్టి ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. తారండైక్ ప్రజ్ఞను ఎన్ని రకాలుగా విభజించారు? ఆప్షన్స్ వచ్చి 4 రకాలు, 3 రకాలు, 2 రకాలు, 8 రకాలు. తారండైక్ ప్రకారం ప్రజ్ఞ అనేది 3 రకాలు. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి 3 రకాలు. తారండైక్ బహుకారక సిద్ధాంతంలో చెప్తారన్నమాట, ప్రజ్ఞ అనేది 3 రకాలుగా ఉంటుందని. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. తారండైక్ ప్రకారం ప్రజ్ఞ రకానికి సంబంధించి సరికానిది ఏది? ఆప్షన్ చూడండి, సామాజిక ప్రజ్ఞ, సాంఘిక ప్రజ్ఞ, యాంత్రిక ప్రజ్ఞ, అమూర్త ప్రజ్ఞ. 3 రకాలు అన్నారు కదా, ప్రజ్ఞ కానిది ఏదో చెప్పమంటున్నారు. చూడండి, తారండైక్ ప్రకారం ప్రజ్ఞ అనేది ఏంటిది? మూర్త ప్రజ్ఞ, అమూర్త ప్రజ్ఞ, సాంఘిక ప్రజ్ఞ. మనం మూర్త ప్రజ్ఞని యాంత్రిక ప్రజ్ఞ అని కూడా అంటాం. లేనిది అన్నాడు కాబట్టి ఇంకేంటిది? సామాజిక ప్రజ్ఞ. సరికానిది అన్నాడు కాబట్టి సామాజిక ప్రజ్ఞ, ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అక్షరాలను, పదాలను, సంఖ్యలను మరియు సంకేతాలను సందర్భోచితంగా వినియోగించే ప్రజ్ఞ ఏది? ఆప్షన్స్ వచ్చి అమూర్త ప్రజ్ఞ, యాంత్రిక ప్రజ్ఞ, మూర్త ప్రజ్ఞ, సాంఘిక ప్రజ్ఞ. అక్షరాలు, పదాలు, సంఖ్యలు అనేవి మనం ఉపయోగిస్తాం కానీ కంటికి కనిపించం. కంటికి కనిపించినటువంటి ఆ ప్రజ్ఞని ఏమంటారంటే అమూర్త ప్రజ్ఞ అంటారు. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి అమూర్త ప్రజ్ఞ, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. తన చుట్టూ ఉన్న వ్యక్తుల భావాలను అర్థం చేసుకుని వారిని మెప్పించే ప్రజ్ఞ ఏది? ఆప్షన్స్ సాంఘిక ప్రజ్ఞ, యాంత్రిక ప్రజ్ఞ, అమూర్త ప్రజ్ఞ, స్వీయ ప్రజ్ఞ. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి సాంఘిక ప్రజ్ఞ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. బహుళ ప్రజ్ఞ సిద్ధాంతాన్ని రూపొందించిన వారు ఎవరు? ఆప్షన్స్ వచ్చి గిల్ఫర్డ్, తారండైక్, హోవార్డ్ గార్డినర్, డానియల్ గోల్మెన్. బహుళ ప్రజ్ఞ సిద్ధాంతాన్ని గార్డినర్ ప్రతిపాదించారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చి సి ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్, ద థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ అనే ప్రసిద్ధ గ్రంథ రచయిత ఎవరు? అంటే ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్ అనే గ్రంథాన్ని రచించింది ఎవరు? ఆప్షన్స్ వచ్చి చూడండి, హోవార్డ్ గార్డినర్, పీటర్ సలోవే, ఆల్బర్ట్ బినే, తారండైక్. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి హోవార్డ్ గార్డినర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. గార్డినర్ బహుళ ప్రజ్ఞను ఎన్ని రకాలుగా వర్గీకరించారు? ఆప్షన్స్ 9 రకాలు, 7 రకాలు, 8 రకాలు, 10 రకాలు. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి గార్డినర్ ప్రకారం ప్రజ్ఞ అనేది 8 రకాలు. కరెక్ట్ ఆన్సర్ వచ్చి సి ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఉద్వేగాత్మక ప్రజ్ఞను ప్రాచుర్యంలోకి తెచ్చిన వారు ఎవరు? డానియల్ గోల్మెన్, జాన్ మేయర్, పీటర్ సలోవే, హోవార్డ్ గార్డినర్. కరెక్ట్ ఆన్సర్ వచ్చి డానియల్ గోల్మెన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. డానియల్ గోల్మెన్ రచించిన ప్రసిద్ధ గ్రంథం ఏది?
యానిమల్ ఇంటెలిజెన్స్, ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్, మల్టిపుల్ ఇంటెలిజెన్స్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి డానియల్ రచించిన ప్రసిద్ధ గ్రంథం ఏంటంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. గోల్మన్ ప్రకారం ఒక వ్యక్తి జీవిత సాఫల్యంలో ఉద్వేగాత్మక ప్రజ్ఞ ఎంత శాతం పాత్ర పోషిస్తుంది? ఆప్షన్స్ వచ్చి 50%, 20%, 80%, 100%. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి 80%. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. గోల్మన్ ప్రతిపాదించిన ఉద్వేగాత్మక ప్రజ్ఞ విశేషకాలలో లేనిది ఏది? ఆప్షన్స్: స్వీయ అవగాహన, స్వీయ ప్రేరణ, స్వీయ నియంత్రణ, స్వీయ ప్రజ్ఞ. గోల్మన్ ప్రతిపాదించిన ప్రజ్ఞ ఏంటిది? మిశ్రమ ప్రజ్ఞ. దాంట్లో ఎన్ని ఉంటాయి చూడండి. స్వీయ అవగాహన ఉంది, స్వీయ ప్రేరణ ఉంది, స్వీయ నియంత్రణ ఉంది. లేనిది అన్నాడు కాబట్టి ఏంటంటే స్వీయ ప్రజ్ఞ. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఉద్వేగాత్మక ప్రజ్ఞ లేదా ఉద్వేగ ప్రజ్ఞ అనే పదాన్ని మొట్టమొదట ప్రతిపాదించిన వారు ఎవరు? విలియం స్టెర్న్, ఆల్ఫ్రెడ్ బీనే, పీటర్ సలోవే అండ్ జాన్ మేయర్. నెక్స్ట్ ఇందులో వెయిన్ లియోన్ పెయిన్. నెక్స్ట్ ఆప్షన్ డానియల్ గోల్మన్. కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి ఇందులో ఆప్షన్లో లేదు. కరెక్ట్ ఆన్సర్ వచ్చి వెయిన్ లియోన్ పెయిన్. అంటే ఉద్వేగాత్మక ప్రజ్ఞ అనే పదాన్ని మొట్టమొదటిసారిగా ప్రతిపాదించింది ఎవరంటే వెయిన్ లియోన్ పెయిన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ప్రజ్ఞకు సంబంధించి ద్వికారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఎవరు? అంటే ద్వికారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అని అడుగుతున్నారు. ఆప్షన్స్ చూడండి. గిల్ఫర్డ్, థర్స్టన్, స్పియర్మ్యాన్, థారండైక్. ద్వికారక సిద్ధాంతాన్ని మనం ప్రతిపాదించింది ఎవరంటే స్పియర్మ్యాన్. స్పియర్మ్యాన్ రచించిన గ్రంథం ఏంటి? మీకు తెలిస్తే కమెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. థారండైక్ ప్రతిపాదించిన ప్రజ్ఞ సిద్ధాంతం పేరు ఏంటి? ఆప్షన్స్ వచ్చి ఏకకారక సిద్ధాంతం, ద్వికారక సిద్ధాంతం, బహుకారక సిద్ధాంతం, సామూహిక కారక సిద్ధాంతం. థారండైక్ ప్రతిపాదించిన సిద్ధాంతం వచ్చి బహుకారక సిద్ధాంతం. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ డి. ఏకకారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? బినే. ద్వికారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? స్పియర్మ్యాన్. సామూహిక కారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? థర్స్టన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మొట్టమొదట మానసిక వయసు అనే భావనను ప్రవేశపెట్టింది ఎవరు? అంటే మానసిక వయసు అనే భావనను మొట్టమొదటగా ప్రవేశపెట్టింది ఎవరు అని అడుగుతున్నారు. ఆప్షన్ చూడండి. టర్మన్, బినే, వెర్నర్, విలియం స్టెర్న్. ఆల్ఫ్రెడ్ బినే. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ప్రజ్ఞాలబ్ధి అనే భావనను ప్రవేశపెట్టిన వారు ఎవరు? ఆప్షన్స్ వచ్చి స్పియర్మ్యాన్, ఆల్ఫ్రెడ్ బినే, గిల్ఫర్డ్, విలియం స్టెర్న్. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి విలియం స్టెర్న్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ప్రపంచంలో మొట్టమొదటి ప్రజ్ఞామాపనని రూపొందించిన వారు ఎవరు? ఆల్ఫ్రెడ్ బినే, లూయిస్ టెర్మన్, క్యాటెల్, డేవిడ్ వెస్ట్లర్. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆల్ఫ్రెడ్ బినే. ఇవి ఈ రోజుకు సంబంధించినటువంటి సైకాలజీ క్వశ్చన్స్. రిమైనింగ్ క్వశ్చన్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.